శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైన గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సుభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నిన్నటి అధ్యాయంలో దేవేంద్రుడికి శాపము, తర్వాత ఆ శాపం వల్ల దేవేంద్రుడు ముఖమంతా కూడా ఆయన గాడిద ముఖం అయిపోయి ఆయన ఏదో గుహల్లో ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. దాంతోపాటే అంతకుముందు విశ్వామిత్రుడు కూడా అలాంటి శాపమే కలిగింది కాబట్టి మాఘస్నానం అనేటటువంటిది చేయిస్తే కనుక ఈ దేవేంద్రుడికి కూడా మళ్ళీ విముక్తి కలుగుతుంది అని చెప్పారు అని చెప్పేటటువంటి విషయాన్ని నిన్నటి అధ్యాయంలో మనం విని ఉన్నాం. అలాగే దాన్ని ఇవాళ కొనసాగింపుగా ఇవాళ ఏం చెప్తున్నారంటే, ఈ మాఘస్నానం ఫలితం అనేటటువంటిది సర్వపాపాలని కూడా హరిస్తుంది. ముఖ్యంగా ప్రయాగక్షేత్రం అనేటటువంటిది అత్యంత పవిత్రమైనటువంటిది. ఎందుకంటే అది గంగా యమునా సరస్వతి 3 నదుల యొక్క సంగమ స్థానం కాబట్టి అది తీర్థముల్లో తీర్థరాజముగా, అంటే తీర్థముల్లోకి అన్నిట్లో కూడా గొప్పదైనటువంటి దానిగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే అక్కడ ఉన్నటువంటి వటవృక్షం కూడా తీరంలో ప్రయాగ తీర్థంలో ఉన్నటువంటి వటవృక్షం కూడా చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి అది కూడా మన యొక్క పాపాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి అద్భుతమైనటువంటి వృక్షముగా కామధేనువుగా కల్పవృక్షంలాగా అది విలసిల్లుతోంది అని చెప్తూ దేవతలందరిలోకి కూడా ఆ కేశవుడు ఉత్తమమైనటువంటి వాడు. మాఘములన్నింటిలో కూడా మాఘమాసం అనేటటువంటిది ఉత్తమమైనటువంటిది. అలాగే క్షత్రియులందరిలో కూడా రాముడు ఉత్తమమైనటువంటి వాడు. అలాగే ఋతువుల్లో అన్నింటిలో కూడా వసంతము అనేటటువంటి ఋతువు గొప్పది. వృక్షములన్నింటిలో కూడా వటవృక్షం అనేటటువంటిది గొప్పది. ప్రకాశించే వాటిల్లో సూర్యుడు చాలా గొప్పవాడు. ఇలా ఈ రకంగా మాఘమాసానికి కూడా మాసములన్నింటిలో కూడా అంతటి ప్రత్యేకమైనటువంటి స్థితి ఉంది. 10 సంవత్సరముల పాటు పవిత్రమైనటువంటి తీర్థములలో స్నానము చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం 3 రోజులు చేసినా సరే మాఘమాసంలో దానికి సమానమైనటువంటి ఫలితం వస్తుంది. సకల తీర్థాల్లో స్నానం చేస్తే ఏ ఫలితం అయితే వస్తుందో అది 3 రోజులు మాఘమాసంలో చేస్తే చాలు అంతటి ఫలితం వస్తుంది అని మళ్ళీ చెప్పిన తర్వాత ఇప్పుడు సాక్షాత్తు విష్ణు భగవానుడే ఇవన్నీ కూడా తెలియజేశాడు కాబట్టి దేవతలందరూ కూడా ఇంద్రుడిని వెతుకుతూ బయలుదేరి ఆ ఇంద్రుడు ఎక్కడున్నాడా అని వెతుకుతూ వెళ్ళారట. ఇంద్రుడిని వెతుకుతూ వెళ్ళినటువంటి వీళ్ళకి ఆ ఫలానా చోట ఎక్కడో గుహలో ఉన్నాడని వీళ్ళకి తెలుసు కాబట్టి అక్కడ వెతుకుతున్నారు. అలా వెతుకుతూ ఉన్నటువంటి వారికి ఒక భీకర రూపంలో ఉన్నటువంటి ఒక తొండ కనిపించిందిట ఒకానొక నిర్జన ప్రాంతంలో. వెంటనే ఆ తొండ వీళ్ళని చూసి చాలా భయంకరమైనటువంటి ధ్వని చేసిందిట. వీళ్ళు ఆ తొండ అంత భయంకరాకారంలో తొండ ఉండదు కాబట్టి ఇదేదో విచిత్రంగా ఉంది కాబట్టి ఇదేదో రాక్షస రూపం అని వాళ్ళు అనుకుని వెంటనే దాన్ని బంధించడానికి ప్రయత్నం చేశారట. అయితే వీళ్ళు ఎంత తీగలు అక్కడ ఉన్నటువంటివి అన్నీ కూడా తీసుకొచ్చి దాన్ని బంధించడానికి ప్రయత్నం చేసినా కూడా వీళ్ళ యొక్క ప్రయత్నం ఏది కూడా సఫలీకృతం కాలేదుట. దాంతో ఇదేదో రాక్షస తొండలాగా ఉంది కాబట్టి మనకి ఇంతకుముందే చెప్పారు మాఘమాసం అనేటటువంటిది స్నానం అనేటటువంటిది మనం ఎటువంటి పాపాన్నైనా హరించి వేస్తుందని చెప్పారు. దేవతలుగా మనకు ఎటువంటి పాపం లేకపోయినా కూడా ఇదేదో పాపం చేసి ఈ రూపంలో ఉండవచ్చు, లేదంటే కనుక రాక్షస రూపం ఉండొచ్చు. ఏదైనా సరే రాక్షస రూపం ఉన్నా కూడా పాపం వల్ల వచ్చినటువంటిది రాక్షస రూపం కాబట్టి ఏదో రకంగా దీనికి మనం ఆ నది ఇది కనుక ఉదకాన్ని కనుక జరిగితే దీని యొక్క ఇది పోతుందేమో చూద్దామని వాడు వెంటనే కూడా కొంతమంది వెళ్ళి ఆ నదీ ఉదకాన్ని తీసుకొచ్చి దాని మీద తొండ మీద వేశారట. ఎప్పుడైతే అలాగా దాని మీద నీళ్లు పడ్డాయో వెంటనే దివ్యమైనటువంటి రూపం కలిగినటువంటి ఒక స్త్రీగా మారిపోయిందిట.
వెంటనే స్త్రీగా మారిపోయినటువంటి ఆవిడ్ని వీళ్ళందరూ అడిగారట, అమ్మ నువ్వెవరు, ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఈ రూపం ఎందుకు వచ్చింది అని చెప్పి వాళ్ళు అడిగిన తర్వాత ఆవిడ చెప్తోందిట, నేను పూర్వకాలంలో సుశీల అనేటటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీని, నాకు వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత నా దురదృష్టమేమో కానీ 4వ రోజునే నా భర్త మరణించాడు. 4వ రోజు నా భర్త మరణించడంతో నా కుటుంబం అంతా కూడా చాలా దిక్కుతులైపోయారు అందరూ కూడా. అప్పుడు నాకు తల్లి లేదు, తండ్రే నా వివాహాన్ని జరిపించాడు. ఇలా జరిగిన తర్వాత ఆ దుఃఖాన్ని తట్టుకోలేనటువంటి నా తండ్రి నన్ను బంధువులకు అప్పచెప్పి ఆయన ఇంకా మిగిలినటువంటి జీవితం అంతా కూడా వానప్రస్థంలో గడుపుతాను, తపస్సు చేసుకుంటూ గడుపుతాను, ఇక ఈ అమ్మాయి దుఃఖాన్ని చూస్తూ నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అలా ఉండిపోయిన తర్వాత నేను బంధువుల దగ్గర నేను ఉండవలసి వచ్చింది. ఒకవైపు భర్త లేడన్నటువంటి బాధ, అలాగే తండ్రి కూడా వెళ్ళిపోయాడు అనేటటువంటి బాధ. దీంతో ఆ బంధువులతో ఉన్నాను. కొన్నాళ్ళు వాళ్ళు బాగానే చూసుకున్నారు. తర్వాత వాళ్ళు సరిగ్గా నన్ను చూసుకోలేదు. దాంతో వాళ్ళ నిరాదరణకు గురయ్యి నేను చివరికి నాకు తిండి కూడా పెట్టడం మానేశారు. వాళ్ళు తిండి కూడా పెట్టడం మానేసిన తర్వాత నేను భిక్షాటనం మీద జీవించేదాన్ని. అలాగా అందరిళ్లలో నేను భిక్షాటనం చేస్తూ వచ్చిన దాంతో భుజిస్తూ ఉండేదాన్ని. ఇలా కొంతకాలం చేసిన తర్వాత నా భిక్షాటనం వల్ల నాకు ఆహారం దొరుకుతూ ఇంకా మరికొంత ఆహారం నా దగ్గర ఉండేటువంటి స్థితి వచ్చింది. దాంతో ఆ మిగిలినటువంటి ఆహారాన్ని ఎవరికైనా ఇచ్చి దాని ద్వారా కొంత సొమ్ము తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఆహారాన్నంతా కూడా అమ్ముకోవడం మొదలుపెట్టాను. ఇలా అమ్ముకుంటూ దాంతో కొన్నాళ్ళు జీవించిన తర్వాత నా దగ్గర కొంచెం ధనం పోగైన తర్వాత కొంచెం విలాసాలకి అలవాటు పడి నేను చేయవలసినటువంటి తప్పులన్నీ కూడా చేశాను. అలాంటి తప్పులన్నీ చేసి నేను కొంచెం ధనాన్ని కూడబెట్టాను, కానీ ఏ రోజు కూడా ఏ మంచి పని కూడా నేను చేయలేదు. ఎవరైనా ఏకాదశి వ్రతాన్ని గురించి కానీ లేదు మాఘ స్నానాన్ని గురించి కానీ ఎవరైనా చెప్తే కనుక నేను అందరినీ గురించి వాటన్నిటిని గురించి నవ్వుతూ ఉండేదాన్ని. ఎందుకంటే నా జీవితం అనేటటువంటి చాలా దుర్భరమైనటువంటిది. వివాహం చేసిన కొన్నాళ్ళకే భర్త మరణించాడు. అందులో జీవితంలో నేను అనుభవించింది ఏం లేదు. ఇదంతా కూడా నా స్వయంకృతంగా నేను భిక్షాటన వల్ల నేను చేసుకున్న గొప్పదనమే అని చెప్పి నేను భావించి దానివల్ల వచ్చినటువంటి డబ్బుతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. కాబట్టి నేను నా శీలాన్ని కూడా అమ్మేసుకున్నాను. ఇంకా అమ్మేసుకుని ఇలా నేను చాలా కాలం జీవించిన తర్వాత చివరికి వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం అయిన తర్వాత నేను మరణించిన తర్వాత నాకు అనేక రకాలైనటువంటి జంతు జన్మలు కలిగాయి. ఆ జంతు జన్మలన్నింటిలో కూడా అనేకమైనటువంటి బాధలు పడ్డాను. అయితే కిందటి జన్మలో మళ్ళీ నాకు అనేకమైనటువంటి జంతు జన్మములు పొందిన తర్వాత కుక్క, పిల్లి, గాడిద ఇలాగ అనేకమైనటువంటి జంతు జన్మలను పొందిన తర్వాత ఎందుకో మళ్ళీ మనిషిగా పుట్టాను. ఆ జన్మలో నేను చాలామందికి సహాయం చేశాను. నేను గొప్ప ధనవంతురాలుగా పుట్టలేదు, కానీ పుట్టినటువంటి దానిలోనే నాకు ఉన్నటువంటి దాంట్లో 10 మందికి సహాయం చేసేటటువంటి తత్వం ఎందుకో వచ్చింది. అలా ఉండటం వల్ల ఆ జన్మ అంతా కూడా ఆ రకంగా జరిగిపోయింది. మళ్ళీ ఈ జన్మలో నేను తొండగా జన్మించి నేను ఈ గుహ దగ్గరే పడున్నాను. మీరు ఈరోజు నాకు ఇలాగా ఈ నదీ ఉదకాన్ని తీసుకొచ్చి నా మీద చల్లి ప్రోక్షణం చేసినందువల్ల మళ్ళీ తిరిగి నా రూపాన్ని నేను పొందాను. మళ్ళీ ఆ స్త్రీగా నేను మారిపోయాను. కాబట్టి ఇదంతా కూడా నేను అది వరకు చేసినటువంటి పాపఫల కారణంగా అనేకమైనటువంటి జంతు జన్మల్ని పొందాను. మళ్ళీ తిరిగి మానవ జన్మను పొంది దానిలో చేసినటువంటి పుణ్య కారణంగా మళ్ళీ ఈ జన్మలో ఈ రకమైనటువంటి రూపాన్ని పొంది కూడా మీ వల్ల నేను మళ్ళీ నా రూపాన్ని నేను పొందగలిగాను. ఇదంతా కూడా ఇప్పుడు మీరు నీళ్ళు జల్లిన తర్వాత నాకు తెలిసినటువంటి స్మృతి, నాకు వచ్చినటువంటి స్మృతి అని చెప్పి వెంటనే ఆ దేవతల యొక్క పాదాల మీద పడిపోయిందిట వాళ్ళందరూ కూడా. అయితే నీ పాపం అంతా కూడా ప్రక్షాళనం అయినట్టుందమ్మా, అందుకే తిరిగి మళ్ళీ ఎప్పుడు ఏ రూపంలో అయితే నువ్వు మొట్టమొదటి ఉండేదానివో ఆ రూపాన్ని పొందావు, కాబట్టి ఇక నుంచి నీకు అటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పి వాళ్ళందరూ కూడా నువ్వు ఇంక నుంచి భగవద్భక్తితో ఉండి నువ్వు తప్పకుండా ఆ భగవంతుని ప్రార్థించు, తప్పకుండా నీకు ఉన్నతి కలుగుతుంది అని చెప్పి వాళ్ళందరూ చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇంద్రుని వెతుకుతూ మళ్ళీ వాళ్ళ ప్రయత్నాన్ని కొనసాగించారట. ఇలా వాళ్ళు ఈ అమ్మాయి వెళ్ళిపోతూ కొంతకాలం క్రితం ఒక గాడిద రూపంలో ఉన్నటువంటి ఒక విచిత్రమైనటువంటి రూపాన్ని చూశాను అని చెప్పటం, దాంతో వీళ్ళందరూ వెతుకుతూ వెళ్ళటం, ఒక గుహలో అక్కడ వీరికి వెంటనే ఆ ఇంద్రుడు కనిపించినటువంటి వాడు ఎప్పుడైతే దేవతలందరూ అక్కడ కనిపించారో ఆయన కూడా సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆయన వెతుకుతూ వెళ్ళి మేమందరం కూడా దీనికోసం వచ్చాం, మళ్ళీ నీ రూపాన్ని నీకు కలిగించడం కోసం వచ్చాం, సాక్షాత్తు విష్ణువు చెప్పినటువంటి మాటలు అని చెప్పి మాఘమాసం యొక్క గొప్పతనానంతా కూడా చెప్పి ఆయన తుంగభద్ర నదీ తీరానికి తీసుకువెళ్ళి మాఘమాసం అంతా కూడా 4 రోజులు కూడా ఆయన చేత స్నానం చేయించి ఆ వ్రతాన్ని వీళ్ళందరూ కలిసి పూర్తి చేశారట.
ఇలా పూర్తి చేసిన తర్వాత ఇంద్రుడు కూడా తన యొక్క ఆ శాపాన్ని ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుని తిరిగి తన యొక్క రూపాన్ని పొందేట. ఆ రూపాన్ని పొందిన తర్వాత మళ్ళీ ఆయన కూడా మహావిష్ణువుని స్తుతించి ఆయన మళ్ళీ ఆ దేవలోకానికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా జయించి సుఖంగా మళ్ళీ దేవతలందరితో కలిసి ఉన్నట్ట. కాబట్టి ఈ మాఘమాసం యొక్క స్నానము, మాఘమాసం యొక్క వ్రతము, చేసినటువంటి దానం ఇంత గొప్పదయ్యా అని చెప్పి జిహ్నుమునికి కృష్ణవ మహర్షి చెప్పాట. చెప్పిన తర్వాత నువ్వు మాఘమాస స్నానముని గురించి ఎన్ని కథలు చెప్పినా కూడా ఇంకా వినాలని ఆసక్తి కలుగుతూనే ఉంది. కాబట్టి ఇంకా దీని గురించినటువంటి విశేషాలు ఏమైనా ఉంటే కనుక చెప్పమని చెప్పి అడిగిన తర్వాత మళ్ళీ ఇంకొక కథను చెప్తూ, పంపా తీరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆ వైశ్యుడు ధన సంపాదన మీదే కేవలం ఆధారపడి ఉండేవాడు. అంటే సంపాదించడమే ఆయన పని, అంతేగాని ఎవరికైనా రూపాయి ఇవ్వటం కానీ, దానం చేయటం కానీ, పూజాధికారులు చేయటం కానీ ఇలాంటివేమీ కూడా ఏ రోజు చేసేవాడు కాదు. కేవలం సంపాదించడం, కూడబెట్టడం, అలా పోగేసి చనిపోయాడు. అలా చనిపోయిన తర్వాత నరకాన్ని చేరాడు, అనేకమైనటువంటి బాధలను అనుభవించాడు. ఆ తర్వాత జన్మలో ఒక దరిద్రుడిగా జన్మించాడు. దరిద్రుడిగా పుట్టిన తర్వాత ఆ జన్మలో మరిన్ని పాపకర్మాలు చేశాడు, ఇంకా చాలా పాపాలు చేశాడు. ఇలా చాలా పాపాలను చేసిన తర్వాత ఒక పిశాచ రూపాన్ని ధరించి పంపా నదీ తీరంలో ఒక చెట్టు మీద ఉన్నాడు. అలా చెట్టు మీద ఉండి అటుగా వెళ్ళేటటువంటి బాటసారులందరినీ కూడా పట్టి పీడిస్తూ ఉండేవాడు, పిశాచంగా ఉండి పీడిస్తూ ఉండేవాడు. అందువల్ల ఆ చెట్టు యొక్క చుట్టుపక్కలకి ఎవరు కూడా వెళ్ళేవాడు కాదు. ఆ మర్రి చెట్టును ఆసరాగా చేసుకుని ఈ పిశాచ రూపంలో అక్కడ ఉంటూ ఉండేవాడు. ఒకానొక రోజున మాఘస్నానం చేసి పూర్తి చేసుకుని ఆ చెట్టు యొక్క నీడలో వశిష్ఠ మహర్షి వచ్చి మాఘమాస మహాత్మ్యాన్ని ఆయన యొక్క శిష్యులందరికీ కూడా చెప్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఇవన్నీ కూడా చెప్తూ మాఘమాసం వల్ల సర్వపాపంలో హరించుకుపోతాయని, సూర్యోదయానికి తత్పూర్వమే స్నానం చేయాలని, ఇలాంటి మంచి మంచి విషయాలన్నీ కూడా చెప్తున్నటువంటి సమయంలో చెట్టు మీద పిశాచ రూపంలో ఉన్నటువంటి వాడు ఆ పిశాచ రూపం నుంచి మళ్ళీ కింద పడిపోయినటువంటి వాడు వెంటనే వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి, నేను పిశాచ రూపంలో ఇక్కడ పడి ఉన్నాను, నాకు విముక్తిని కలిగించవలసిందని చెప్పి కోరుకున్నప్పుడు వశిష్ఠ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు కాబట్టి ఆయన వెంటనే ఆయన కమండలంలో ఉన్నటువంటి ఉదకాన్ని ఆ పిశాచ రూపంలో ఉన్నటువంటి వాడి మీద జల్లంగానే మళ్ళీ తిరిగి మానవ రూపాన్ని ధరించట. మానవ రూపాన్ని ధరించిన తర్వాత ఆయన కూడా ఈయన శిష్యులకి ప్రశిష్యుడే, అంటే వీళ్ళ శిష్యుల బృందంలో ఆయన కూడా చేరి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఆయన కూడా ఆ పిశాచ రూపాన్ని పోగొట్టుకుని దివ్యమైనటువంటి రూపాన్ని పొంది మాధవుని యొక్క అనుగ్రహంతో మళ్ళీ మామూలుగా జీవించాట. కాబట్టి ఎవరైనా సరే, ఎన్ని పాపాలు చేసినటువంటి వాళ్ళైనా సరే, మాఘమాసం యొక్క స్నానము లేదంటే వ్రతము లేదా దానము వీటన్నిటి వల్ల ఎంతో ఉన్నతిని చేరుతారు, చక్కని పరిస్థితిలో ఉంటారు అని చెప్పి ఈ కథలన్నీ కూడా తెలియజేస్తున్నాయి అని చెప్పి కృష్ణమద మహర్షి జాహ్నుమునికి తెలియజేస్తూ ఉన్నాడు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.